పక్కదారి పట్టిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లే. ఎస్పీ ఇచ్చిన దాంట్లో 4th పేజ్లో ఉన్నది ఏమని ఉన్నది, 18/2/2026 తేదీన గణేష్ ఇచ్చిన మొదటి కంప్లైంట్లో తన భార్య మరియు పాపల మీద దాడి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు అన్నాడు. మరి 19th రోజున వీరు కంప్లైంట్ ఇచ్చినారు కదా, మరి 19th రోజున కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఉంది అని రాయాలి కదా. ఏమన్నాడు దాని తర్వాత, శ్రీనివాసరెడ్డి తన భార్య పైన కులం పేరుతో తిట్టినట్టుగా కూడా గణేష్ పిటిషన్లో లేదు. ఇక తర్వాత ఇక మొత్తం దాన్ని సైడ్ ట్రాక్ పట్టించినాడు. తర్వాత ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు వచ్చి వీళ్ళు పాప గురించి మాట్లాడినని అంటున్నారు. అయితే ఈమె ఇచ్చిన కంప్లైంట్లో 19th రోజు ఇచ్చిన కంప్లైంట్లో చాలా క్లియర్గా ఉన్నది, ఇద్దరిని కలిపి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ నా చిన్న కొడుకు గణేష్ పెద్ద ఫోనును తీసుకొని మీ తల్లి మీ అమ్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది. ఆ పెద్ద కొడుకును తీసుకొని నా యొక్క కమ్మలు మరియు వెండి గాజులు గుంజుకొని మమ్మల్ని దుర్భాషలాడుతూ కుమ్మెర గ్రామానికి వస్తే మిమ్మల్ని చంపుతామని బెదిరించారు. సర్పంచ్ తుకారాం రెడ్డి గారు కొబ్బరికాయల రూమ్లో ఉండి కూడా మమ్మల్ని కొట్టించారు మరియు మా ఇంటిని జేసీబీతో కూలగొడతామని బెదిరించారు. మా చిన్న కోడలు నా కూతురు చిన్న పాప ముఖం చూసి వదిలేయండి అని బతిమిలాడితే కూడా చిన్న పాపను వారి కాళ్ళ దగ్గర పెట్టినచో యేసు మధు కాళ్ళతో తన్నినాడు అని చాలా క్లియర్గా ఈ లెటర్లో ఉన్నది. ఇది పోలీసుల దగ్గర ఉన్నది, బయట పెడతలేరు. అంతే కదమ్మా. మేము కూడా అడిగినాం సార్, ఆ పేపర్ ఒకసారి చూపించండి సార్ అని కూడా మేము కూడా అడిగినాము. అది మీరు మాకు ఇవ్వనే లేదు అని చెప్పి ఎస్ఐ మాకు దబాయించిండు. అసలు మీరు పేపరే ఏది ఇవ్వలేదు, మాకు 2 ఇచ్చిరు అని చెప్పేసి దబాయిస్తురు. ఇక ఈ పేపర్ మాత్రం చూపించట్లేదు, అసలు లేదు అని మాత్రమే చెప్పి. ఈ పేపర్ ఎవరికి ఇచ్చినారు? ఎస్ఐ సార్ కి ఇచ్చినారు. గోవర్ధన్ సార్ ఉన్నారు కదా, గోవర్ధన్ సార్ కి ఇచ్చినారు. 19th రోజున సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే మొత్తం బయటకు వస్తుంది కదా, వాట్ ఈస్ వాట్ అన్నది తెలిపోతుంది కదా. వీళ్ళు ఇచ్చినా లేదని తెలిపోతుంది, అది బయట పెట్టవచ్చు కదా. లోపల సార్ వాళ్ళ రూమ్ ఉంది కదా, సార్ వాళ్ళ రూమ్ లోనే ఇచ్చినారు.